గత 2 రోజులుగా మోహన్ బాబు కుటుంబంలో గొడవలు తారాస్థాయికి చేరిన విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా తండ్రి కొడుకుల మధ్య గొడవలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. ఈ క్రమంలోనే పరస్పర పోలీస్ కంప్లైంట్ ఇవ్వటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో బడా ఫ్యామిలీగా గుర్తింపు తెచ్చుకున్న మంచు కుటుంబంలో గొడవలు అందరిలో అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ముఖ్యంగా మోహన్ బాబు, మంచు మనోజ్ మధ్య గొడవలు రావడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మోహన్ బాబు ప్రధాన అధికారి అయిన వినయ్ అనే వ్యక్తి మనోజ్పై దాడి చేశారు. అంతేకాదు రౌడీ మూకలతో భారీగా కొట్టించాడు కూడా. ఈ నేపథ్యంలోనే గాయాలతో డయల్ 100కి ఫోన్ చేసిన మంచు మనోజ్ తనకు జరిగిన అన్యాయం గురించి పోలీసులతో వెల్లడించారు. అయితే ఈరోజు తాజాగా మీ పెట్స్ కి గ్రూమింగ్ నుంచి బర్త్డే సెలబ్రేషన్స్ వరకు అన్నింటిలో మంచి ఆఫర్స్ ని మాయా టైల్స్ అండ్ ట్రయల్స్ వారు మీ ముందుకి తీసుకుని వచ్చారు. ఎక్కడో కాదు, మన బాజ్పల్లిలో. ఫోన్ నంబర్ 8985555318. పహాడీ షరీఫ్ పోలీసులకు మంచు మనోజ్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆయన తండ్రి మోహన్ బాబుపై ఫిర్యాదు చేయలేదని పహాడీ షరీఫ్ పోలీసులు వెల్లడించారు. ముఖ్యంగా మంచు మనోజ్ ఇచ్చిన ఫిర్యాదు తర్వాత సిఐ గురువారెడ్డి మీడియాతో మాట్లాడారు. మంచు మనోజ్ కుటుంబ సభ్యులపై ఫిర్యాదు చేయలేదు అంటూ క్లారిటీ ఇచ్చారు. ఇకపోతే మంచు మనోజ్ తనపై దాడి చేసిన వినయ్ అనే వ్యక్తిపై కంప్లైంట్ ఇచ్చినట్టు తెలుస్తోంది. వినయ్ ముఖ్యంగా మోహన్ బాబు విద్యానికేతన్ విద్యా సంస్థలలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈయన మోహన్ బాబు మేరకే తనపై దాడి చేసిన విషయం తెలిసినా మనోజ్ మాత్రం తండ్రిపైన గౌరవంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయలేదు. అయితే ఇదిలా ఉండగా తాజాగా మనోజ్పై మోహన్ బాబు కంప్లైంట్ ఇవ్వటం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. నా కొడుకు నుండి నాకు ప్రాణహాని ఉంది, నన్ను రక్షించండి మహాప్రభు అంటూ రాచకొండ సిపికి సినీ నటుడు మోహన్ బాబు లేఖ రాసినట్టు సమాచారం. ముఖ్యంగా మనోజ్ నుంచి తనకు ముప్పు ఉందని, రక్షణ కావాలని మోహన్ బాబు కోరారు అంటూ వార్తలు వస్తున్నాయి. కానీ ఇందులో నిజానిజాలు తెలియాల్సి ఉంది. ఇకపోతే ఇది చూసిన అభిమానులు మంచు మనోజ్పై ప్రశంసలు కురిపిస్తున్నారు. తండ్రి దాడి చేసినా కూడా తండ్రిని కాపాడటం కోసం కంప్లైంట్ ఇవ్వలేదు. కానీ మోహన్ బాబు మాత్రం కొడుకుపై కంప్లైంట్ ఇవ్వటంతో ఆయన పెద్దరికాన్ని తప్పుపడుతూ కామెంట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది.